హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా పల్లీలు నువ్వులతో గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలోకి కొంచెం నెయ్యి వేసుకుని వేడి అన్నంలోకి తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పల్లీలు, ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు స్పూన్ కన్నా తక్కువ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువగా వేసుకున్నా మరీ చేదు వచ్చేస్తుంది. వేసుకుని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వేసుకుని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 వరకు వేసుకుంటున్నాను. పచ్చడి ఎప్పుడైనా సరే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా వస్తుంది. అందుకని 1-2 పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత మీడియం సైజ్ టమాటా ఒకటి వేసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి టమాటా ఎందుకని అనుకోవచ్చు. ఈ పచ్చడిలోకి టమాటా వేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. జస్ట్ ఒక్కటి వేసుకుని మరీ ఎక్కువగా వేసుకున్న పులుపు వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన గోంగూర ఒక కట్ట దాకా వేసుకుంటున్నాను. వేసుకుని ఈ గోంగూర అంతా కూడా సాఫ్ట్గా మగ్గే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర అనేది ఎంత సాఫ్ట్గా ఫ్రై చేసుకుంటామో పచ్చడి అంత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ మాదిరిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని బాగా చల్లారిన గోంగూర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని పచ్చగా దంచుకున్న ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచుకుని వేసుకోండి. వేసుకుని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల గోంగూర పచ్చడి టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఉల్లిపాయలు అనేవి జస్ట్ ఒక 2-3 సార్లు ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాన్ని తాలింపు తీసుకుని పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.